సో నేనైతే ఇప్పుడు హైదరాబాద్లోని ద బెస్ట్ బీడ్ జ్యువెలరీ స్టోర్కి వచ్చేసాను. దిస్ ఇస్ షైన్ డైమండ్స్, దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. సో నాకు మీలాగే చాలా డౌట్స్ ఉన్నాయి. పర్ల్ జ్యువెలరీ, ఈ జెమ్ స్టోన్స్ ఇవన్నీ, అంటే ఇందులో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఏది రియల్ ఏది ఫేక్ అనేది కష్టం కదా అలా చూసి చెప్పడం. సో మనతో ఇప్పుడు ఓనర్ ఉన్నారు, స్టోర్ ఓనర్ ఇర్ఫాన్ గారు, అండ్ హీఈస్ హైలీ క్వాలిఫైడ్ ఈ ఫీల్డ్లో, సర్టిఫైడ్ జెమాలజిస్ట్. సో అతన్ని అడిగి మనం మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. యా. సో ఇప్పుడు మనకి ఇక్కడ జెమ్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను నార్మల్గా చార్మినార్, బేగం బజార్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో బయట వేరే వాళ్ళు అమ్మిన దానికి ఇక్కడ స్టాక్కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మ్యామ్, మా స్టోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ బీడ్స్ జ్యువెలరీ స్టోర్ అనమాట. లైక్ ఇట్లా డెడికేటెడ్గా ఓన్లీ జెమ్ స్టోన్ బీడ్స్, ఇన్ని రకాల బీడ్స్ వెరైటీ అనేది ఈ కాన్సెప్టే మేము స్టార్ట్ చేసాము. దో డెడికేటెడ్ పర్ల్ స్టోర్స్ అవి ఉండే ఆల్రెడీ మన హైదరాబాద్లో, బట్ ఎక్స్క్లూజివ్ రియల్ బీడ్ స్టోర్ ఇది. సో మీరు బేగం బజారు అక్కడ ఏంటంటే లైక్ యూ విల్ ఆఫెన్ సీ ఇమిటేషన్ బీడ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ ప్లేసెస్. ఇట్లా డెడికేటెడ్గా ఎక్స్క్లూజివ్ బెటర్ అనమాట వాళ్ళు. సో మా దగ్గర ఏంటంటే అన్నీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ రియల్ బీడ్స్లోనే, దానిలో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, వేరే వేరే కేటగిరీస్ ఆఫ్ ఓన్లీ రియల్ బీడ్స్ అండ్ పర్ల్సే అమ్ముతాం అనమాట. సో ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూపిస్తారా? అంటే రియల్లోనే మీరు చెప్పారు కదా, రియల్లో కూడా ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉంటుంది. సో అది డిఫరెన్స్ మీరు చూపించి ఏంటి మెయిన్ డిఫరెన్స్, ఎందుకు ప్రైస్ వేరియేషన్ అనేది చెప్తారా ఒకసారి? యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ చూస్తే మాత్రము మీరు చూడండి, రూబీస్లో నేను చాలా వెరైటీస్ ఇక్కడ పెట్టాను. సో ఇవి వచ్చేసి డైడ్ రూబీస్, అంటే స్టోన్ రియలే ఉంటుంది కానీ దీనికి కలర్ రియల్ కాదు, డై చేసిన కలరు, ఈ కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది లో కాస్ట్ మెటీరియల్, ఎక్కువ మేము ఈ డైడ్ వెరైటీ ప్రమోట్ చేయము, బట్ కంపారిజన్ కోసమే చూపిస్తున్నాను. దీస్ ఆర్ న్యాచురల్ రూబీస్ అనమాట. చూడడానికి కలర్ లైట్ ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ మోర్ లస్టర్, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది, అండ్ ఎన్నో లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా వచ్చి కస్టమర్స్ చూస్తే వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది. సో దీనిలో కూడా రియల్ అన్న తర్వాత కూడా మా దగ్గర ఈ క్వాలిటీలో ఆల్మోస్ట్ 40 రూపీస్ క్యారెట్ నుంచి స్టార్ట్ అయ్యి 200 దాకా ఉంటుంది. సో దానిలో మళ్ళీ వేరే వేరే షేప్స్ ఉంటాయి, ఓవెల్ షేప్ ఉంటుంది, ఓవెల్లో ఫేసెటెడ్, పంకిన్స్ కొంతవరకు వస్తాయి, బట్ లిమిటెడ్ క్వాంటిటీస్లో వస్తుంది అనమాట. సో ఎన్నో పారామీటర్స్ ఉంటాయి, అవి అన్నీ మేము ఎడ్యుకేట్ చేసి ఇస్తాం మా కస్టమర్స్కి. సో షైన్ డైమండ్స్ అంటే హైదరాబాద్లోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ సర్టిఫైడ్ బీడ్ జ్యువెలరీ స్టోర్. సో ఇక్కడ ఏ జ్యువెలరీ తీసుకున్నా మీకు ఇలా సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. సో మీరు అంటే ఇవి రెఫరెన్స్గా తీసుకొని మీకు కావాలంటే మీరు సింగిల్ లైన్తోనే కస్టమైజ్ చేయించుకోవచ్చు, అండ్ సైజ్ బట్టి కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు, రో బట్టే కాదు. అండ్ కలర్స్ కూడా మీకు ఒక సర్టెన్ కలర్లో కావాలంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి అలా డిజైన్ చేయించుకోవచ్చు. సో పర్ల్స్లో, జెమ్ స్టోన్స్లో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో, అండ్ అన్ని డిజైన్స్ వీళ్ళ ఓన్ డిజైన్సే. సార్, సో ఎవరైనా కస్టమర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అండ్ ఎందుకు షైన్ డైమండ్స్కే రావాలి, ఎందుకు ఈ స్టోర్కే రావాలి? ఎందుకు రావాలంటే మా షైన్ డైమండ్స్ వచ్చేసి ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ జెమాలజిస్ట్. నాలాగానే మా అదర్ బ్రాంచెస్లో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉంటారు. వీ గివ్ యూ స్పాట్ సర్టిఫికేషన్ ఆల్సో, అండ్ ఐటమ్స్ గురించి కస్టమర్స్కి ఎడ్యుకేట్ కూడా చేస్తాం, అండ్ మీకు రేంజ్ అండ్ వెరైటీ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రియల్ బీడ్స్లోనే 3000లో ఒక మాల ఎందుకు ఉంది, 1 లక్ష 2 లక్షల్లో ఎందుకు ఉంది, ఆ తేడాలు కూడా మీకు ఎడ్యుకేట్ చేసి ఇస్తాము. లైక్ దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ యూనిక్ అండ్ యూ కాంట్ సీ వెరీ ఆఫెన్ ఇన్ జ్యువెలరీ స్టోర్స్. సో ఆ రీజన్ వల్ల ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు, అండ్ చెప్పిన క్వాలిటీ ఇస్తాము, అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తాము డెఫినెట్లీ. సో వీళ్ళ దగ్గర 3000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కలెక్షన్. 3000 నుంచి 2 lakhs 3 lakhs వరకు వెళ్తుంది. అది మీరు తీసుకునే జెమ్ స్టోన్, పర్ల్స్ ఆర్ ఆ డిజైన్ బట్టి ప్రైస్ అనేది మారుతుంది. క్వాలిటీ కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫస్ట్ క్వాలిటీ అయితే ఒక ప్రైసింగ్ ఉంటుంది,
నార్మల్ క్వాలిటీ అయితే ఒక ప్రైసింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి దిల్సుఖ్ నగర్లో మెయిన్ స్టోర్ ఉంది, చార్మినార్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, అండ్ బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేసేస్తాము. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ బ్యూటిఫుల్ జెమ్ స్టోన్ జ్యువెలరీ పీసెస్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. మనలో చాలామందికి ఈ జెమ్ స్టోన్స్, రూబీ, సఫైర్స్, ఇంకా పర్ల్స్ చాలామందికి అర్థం అవ్వదు. అంటే చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పి చాలామంది పర్చేస్ చేసుకుంటారు, కానీ ఇందులో చాలా మనకి వేరియేషన్ ఉంటుంది. అంటే రియల్ పర్ల్స్ ఎలా ఉంటాయి, ఫేక్వి ఎలా ఉంటాయి, మళ్ళీ రియల్లోనే చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అన్నీ మనకి ప్రీమియం క్వాలిటీలో జెమ్ స్టోన్స్ అన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. నాకైతే ఈ సెట్ చాలా నచ్చింది. బట్ సార్ నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈ జెమ్ స్టోన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రీమియం క్వాలిటీ అని నాకు అర్థమైంది, బట్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి? అవును, యాక్చువల్గా ఏమవుతుందంటే లైక్ ఏదైనా ల్యాబ్ క్రియేటెడ్ కానీ ఇమిటేషన్ స్టోన్ ఉంటే అది ఎన్ని లక్షల కాపీస్ అయినా మనం చేసుకోవచ్చు. ఇట్లాంటి ఏదైనా హ్యూజ్ ఎమరల్డ్ కన్సిస్టెంట్గా ఒకటే క్వాలిటీ లాగా కన్సిస్టెన్సీ ఆఫ్ కలర్, లస్టర్ అంత కావాలంటే ఇవి చాలా రేర్గా అవైలబుల్ ఉంటాయి. బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అర్త్ సోర్స్డ్ మినరల్స్ అన్నమాట. సో సమ్డే దీనికి స్కేర్సిటీ అనేది ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇట్లాంటి దొరకడం అనేది చాలా కష్టం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హయ్యర్ అండ్ ప్రీమియం క్వాలిటీస్ అనమాట. సో ప్రీమియం కాస్ట్లీ ఎందుకు ఉంటాయంటే జనరల్గా రీజన్ ఈజ్ ఇట్ కెనాట్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. అండ్ దీనికి మైనింగ్ కానీ అది కానీ చాలా ఎథికల్ ఉంటుంది. లైక్ ఇట్ ఈస్ అ హ్యూమన్ సెంట్రిక్ మైనింగ్ ప్రాసెస్ అనమాట. చాలా డీపర్ లైక్ 400-500 ఫీట్ లోపల కూడా జనాలు వెళ్ళి తీసుకొని రావాలి. ఎందుకంటే దీనికి వేరే మైనింగ్ టెక్నిక్స్ యూజ్ చేయలేము. మోడర్న్ డే టెక్నిక్స్ ఉన్నాయి కానీ అంత అన్ని స్టోన్స్కి యూజ్ చేయలేము అనమాట. సో ఇవి అన్ని రీజన్స్ వల్ల ఏంటంటే రైట్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ది ఫైనల్ ప్రోడక్ట్ హ్యూమన్ ఇంటరప్షన్ చాలా ఉంది. లైక్ ఇట్ ఈస్ ఎ హెవీ లేబర్ సెంట్రిక్ వర్క్. సో అందుకని చాలా ఆ రీజన్స్ వల్ల కాస్ట్లు ఉంటాయి దీనికి. అండ్ నాన్ రిపీటేషన్, ఎటువంటి ఇంకొక టాంజనైట్ కావాలంటే అంత క్లీన్ దొరకదు, క్వాలిటీస్ వేరీ అవుతాయి అన్నమాట. సో ఈ రీజన్ వల్ల మనకు ఎక్స్పెన్సివ్ అనేది కనిపిస్తాయి ఇవి. సో చూశారు కదా, ఇవి ఎథికలీ సోర్స్డ్. ఇప్పుడు ఏదైనా ఎథికల్ వేలో సోర్స్ చేయాలి అంటే లేబర్ వర్క్ చాలా అవసరం, లేబర్ ఇంటెన్సివ్ ఇది. సో లేబర్ హెల్ప్ లేకుండా ఎక్స్ట్రాక్ట్ చేయలేము. అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇవి అంతా న్యాచురలీ ఫార్మ్డ్ ఇవి. సో ఎంతో డెప్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో మనకి షైన్ కావాలి అంటే ఒక పద్ధతిలో ఆ స్టోన్స్ని కట్ చేయడం, సో చాలా వర్క్ ఉంటుంది. సో గోల్డ్ అండ్ డైమండ్ లాగే అనుకోండి. అంటే మీరు వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఒక యునీక్ ఐటమ్ ఉందని మీరు ప్రౌడ్ ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇవి ఎంత కాలమైనా ఇలాగే ఉంటాయి, ఇవి స్టోన్స్ కదా. సో పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు గోల్డ్ డైమండ్స్ కంటే లైక్ డైమండ్స్లా అనుకోండి, ఎప్పుడైనా స్టోన్ కాబట్టి అలానే ఉంటుంది, క్వాలిటీలో చేంజ్ ఉండదు. సో ఇది చూసారా, పర్ల్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. అండ్ ఇవి చాలా వర్సిటైల్ కూడా. పర్ల్స్ అనేవి ఎలాంటి అవుట్ఫిట్కైనా బాగుంటుంది. మీకు నచ్చిన సైజ్ అండ్ నంబర్ ఆఫ్ రోస్ బట్టి కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇవి రెండు మీరు చూస్తే రియల్ పర్ల్సే, కానీ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నార్మల్ క్వాలిటీ, కొంచెం మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇది వచ్చేసి హయ్యెస్ట్ గ్రేడ్. ఇవి మొత్తం ప్రీమియం పర్ల్స్ ఇవి. సో వీటి రెండిటికి అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటో ఓనర్ని అడిగి తెలుసుకుందాం. సో దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మ్యామ్, రియల్ అన్న తర్వాత కూడా క్వాలిటీ గ్రేడ్లో డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ గ్రేడింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇది బేసిక్ క్వాలిటీ, మీడియము, లిటిల్ బిట్ లోవర్ ఆర్ అప్పర్ క్వాలిటీ, టాప్ మోస్ట్, ఫ్లాలెస్ అని. సో ఇది తక్కువలో రావడానికి రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ మోర్ విజిబుల్ పోర్స్ కానీ, ఆ మచ్చలు కానీ ఫామ్ అయ్యేటప్పుడు ఎన్నో ఉంటాయి. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ లెస్ లస్టర్, షైన్ తక్కువ ఉంది. పర్ల్ కానీ ఏ జెమ్ స్టోన్ అయినా ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ లస్టర్, షైన్ అంతా ఉండాలన్నమాట. అండ్ సైజ్ పరంగా కూడా ఇది చిన్నది కాబట్టి మరీ కొంచెం కామన్గా దొరికే పర్ల్ అయిపోతుంది.
వేరాజ్ ఇది చాలా పెద్ద సైజు, ప్రీమియం సైజ్ అండ్ ప్రీమియం లస్టర్ క్వాలిటీ అండ్ ఇట్ హ్యాస్ లెస్సర్ నెంబర్ ఆఫ్ విజిబుల్ ఇన్క్లూజన్స్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది టాప్ మోస్ట్ అయిపోతుంది. సో మా దగ్గర ఏంటంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 1000 రూపీస్ పర్ లైన్ నుంచి ఫ్రెష్ వాటర్ పర్లు ఆల్మోస్ట్ 30-40,000 పర్ లైన్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. సో అన్నీ వాళ్ళకు చూస్తే అర్థమవుతాయి అన్నమాట. రియల్లోనే ఇంత వేరియేషన్స్ ఉంటాయి ఇవన్నీ.